ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. దుఃఖించు వారిని వాదార్చుదును. దేవుడు ఈరోజు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారిని వాదార్చుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చేస్తాడు. మనల్ని స్వస్థపరుస్తారు, మనల్ని నడిపిస్తారు, మనల్ని దుఃఖంలో ఓదార్చే దేవుడిగా ఆయన ఉంటారు. ఉదయకాల సమయంలో మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తామో, దేవుడు మన యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదింపబడిన వారు, దీవింపబడిన వారు తమ యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా చేసుకున్నారు కనుక యోసేపు ఆశీర్వదింపబడడానికి, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్న యోసేపు గొప్ప అధికారిగా కావడానికి తన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా చేసుకున్నాడు కనుక ఉదయకాల సమయంలో మీ ప్రవర్తనను చూసి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు, నడిపిస్తారు, దుఃఖంలో ఓదార్చుతారు. కనుక ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకొని ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుడు కలిగి చేసే శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ దుఃఖకరమైన పరిస్థితులు దేవుడు మిమ్మల్ని ఓదార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దుఃఖపడి వారిని ఓదార్స్తానంటున్నావు దేవా. ఎవరైతే దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నారో దేవా, వారిని దేవా ఓదార్చండి. వారి దుఃఖం నుంచి విడుదల కలుగు చేయండి. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, అనారోగ్యాలను బట్టి ఎవరైతే దేవా దుఃఖంలో ఉన్నారో దేవా, వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. వారి బలహీనతల నుంచి విడుదల కలుగు చేయండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి.